హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శరత్ చంద్ర భూమికి ఫోన్ చేసి రమ్మనగానే హడావుడిగా వచ్చేస్తుంది భూమి. ఇక ఎక్కడి నుండి వస్తున్నావు అని శరత్ చంద్ర అడగగానే, అదేంటి నాన్న అలా అడుగుతున్నారు, నాట్య మండలి నుంచి అని భూమి ఆన్సర్ ఇస్తూ ఉండగా, అబద్ధం అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. ఇక మీ పిన్ని నువ్వు గగన్ ఆఫీస్లో పనిచేస్తున్నావని, అక్కడ పిఏగా చేస్తున్నావని, అక్కడి నుండే వస్తున్నావని మీ పిన్ని చెప్తుంది అని అనగానే భూమి షాక్ అయినట్టు అపూర్వాని చూస్తూ ఉంటుంది. ఈ మాట నన్ను అక్కడే అడిగితే లొకేషన్ షేర్ చేసేదాన్ని కదా నాన్న, మీరు అక్కడికి వచ్చి చూసేవాళ్ళు కదా అని భూమి అంటుండగా, అన్ని అబద్ధాలు బావా, ఇదన్నీ నాటకాలు ఆడుతుంది అని అపూర్వ అంటుండగా, అబద్ధాలు ఆడేది భూమియా నువ్వా అని శరత్ చంద్ర కోపంగా అంటూ ఉంటాడు. ఇక లేదు, ఇప్పుడే నేను రుజువు చేస్తా అని అంటూ భూమి ముందుకు వెళ్ళి ఆ నాట్య మండలి ఆఫీస్ నెంబర్ ఇవ్వు, ఇప్పుడే తెలిసిపోతుంది నువ్వు నాటకాలు ఆడుతున్నావని అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక తడబడుతూ చూస్తూ ఉంటుంది భూమి. ఏంటమ్మా మీ ఆఫీస్కి ఫోన్ లేదా అని శరత్ చంద్ర అనగానే, ఎందుకు లేదు నాన్న, ఫోన్ ఇవ్వండి నేనే డయల్ చేసిస్తా అని భూమి అనగానే మొబైల్ ఇస్తాడు శరత్ చంద్ర. అన్నీ అబద్ధాలు బావా అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక స్పీకర్ పెట్టి మాట్లాడతాను, నువ్వే విను అని అంటుంటాడు శరత్ చంద్ర. ఒక నెంబర్కి డయల్ చేసి ఇస్తుంది భూమి. ఇక శరత్ చంద్ర ఇది నాట్య మండలేనా అని అడుగుతుండగా, అటువైపు నుండి తెలియకుండానే ఫోన్ చేశారా అని అతను కోపంగా అంటూ ఉంటాడు. అలా కాదు, నెంబర్ మిస్ అయి వచ్చిందేమో, చెప్పండి ఇది నాట్య మండలేనా అని అనగానే, అవును అని అంటూ ఉంటాడు అటువైపు నుండి వ్యక్తి. అక్కడ భూమి అనే అమ్మాయి టీచర్గా పనిచేస్తుందా అని అనగానే, అవును అంటాడు అటువైపు నుండి. దాంతో శరత్ చంద్ర భూమిని నమ్ముతాడు. అపూర్వ షాక్ అవుతుంది. ఇక భూమి ముసిముసిగా నవ్వుతూ ఉండగా, ఇక మళ్ళీ అపూర్వ ఫోన్ లాక్కొని, ఇప్పుడు ఆ భూమి టీచర్ అక్కడుందా, ఒక్కసారి పిలవండి అని అనగానే అతను తడబడుతూ ఉంటాడు. ఇక దొరికిపోయింది అని అపూర్వ సంబరపడి లోపే ఇక మళ్ళీ అటువైపు నుండి, లేదు వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారని చెప్పి అరగంట ముందే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. ఏంటి అన్నట్టు శరత్ చంద్ర చూస్తూ ఉండగా భూమి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇంకొకసారి ఇలా చేస్తే బాగుండదు, భూమిపై ఇంకొకసారి కుట్ర చేస్తే బాగోదు అని శరత్ చంద్ర వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉండగా, లేదు బావా ఇప్పుడే రుజువు చేస్తా, ఆ గగన్ ఆఫీస్లో ఇది పిఏగా పనిచేస్తున్నని నేను రుజువు చేస్తా అని శరత్ చంద్రాన్ని లాక్కొని వచ్చి భూమి ముందు నిలబెట్టి, శరత్ చంద్ర తలపై భూమి చెయ్యి పెట్టి, ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పినవన్నీ నిజాలేనా, నువ్వు గగన్ ఆఫీస్లో పని చేయట్లేదా, నువ్వు ఆ గగన్ గాని ప్రేమించట్లేదా అని అపూర్వ అనగానే సైలెంట్గా ఉండిపోతుంది భూమి. వాళ్ళ నాన్న మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పలేకపోతుంది. అలా నాట్య మండలి ఫోన్ నెంబర్ అవన్నీ కూడా గగన్ ఐడియానే. అపూర్వ శరత్ చంద్ర కన్నింగా ఆలోచిస్తారని చెప్పి ఒక నాట్య మండలి విజిటింగ్ కార్డ్ ఇచ్చి అక్కడ పనిచేస్తున్నానని భూమికి చెప్పమని గగన్ చెప్తాడు. ఆ విధంగానే భూమి ఫాలో అవుతుంది. ఆటోలో నుండి ఇంటికి వచ్చేటప్పుడు నాట్య మండలికి ఫోన్ చేసి, ఎవరైనా ఫోన్ చేస్తే అలాగే చెప్పమని చెప్తుంది భూమి. దాంతో ఇప్పుడు ఫోన్ ద్వారా బయటపడిపోతుంది, కానీ నాన్నగారి మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పలేకపోతుంది. ఇక తన చెయ్యిని దించగానే కోపంగా చూస్తాడు శరత్ చంద్ర. ఏంటమ్మా నిన్నెంతలా నమ్మాను, నన్ను మోసం చేస్తావా, నా రక్త సంబంధాన్ని కూడా నేను కాదనుకొని నిన్ను నమ్మాను అనగానే ఇక అక్కడి నుండి పరుగున నక్షత్ర బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక ఇప్పుడు చెప్పు, నువ్వు ఆ గగన్ని ప్రేమించలేదా, నువ్వు ఆ గగన్ కలిసి మా బావని పాతాళానికి పడేయాలని అనుకోలేదా, అందుకే నువ్విక్కడుంటున్నావు అని అపూర్వ అనగానే, అంత పెద్ద పెద్ద నిందలు వెయ్యకండి, అలా కాదు అని భూమి అరుస్తూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర భూమి వైపు చూస్తూ ఇలా అంటుంటాడు, వాడు ఏదో మాయ చేసి నిన్ను ప్రేమలో పడేసినట్టున్నాడు, కానీ ఇప్పుడు నేనున్నానమ్మా నీకు, నాతో రా అని అంటూ శరత్ చంద్ర భూమి చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళబోతూ ఉండగా భూమి విగ్రహంలా నిలబడిపోతుంది, అలాగే ఉండిపోతుంది. ఇక కదలకపోయేసరికి శరత్ చంద్ర కోపంగా చూస్తాడు భూమిని. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏది నిర్ణయించుకుంటావో, ఈ నాన్న కావాలా, ఆ గగన్ గడు కావాలా, ఎవరు కావాలో చెప్పు
అని అంటూ ఉండగా ఇక లేదు నేను ప్రాణంగా ప్రేమించాను గగన్ గారిని అని భూమి ఏడుస్తూ అంటూ ఉంటుంది. అందుకే చెప్తున్నా వాణ్ణి మర్చిపోతే ఈ ఇంట్లో నా కూతురిగా ఉండు, లేదంటే ఇంటి నుండి వెళ్ళిపో అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక నాన్న మాట విని షాక్ అవుతుంది భూమి. గగన్ కావాలా నేను కావాలా అని శరత్ చంద్ర మళ్ళీ అడగ్గా నాకు భర్తగా గగన్ గారు కావాలి, తండ్రిగా మీ ప్రేమ కావాలి అని భూమి అంటూ ఉంటుంది. దాంతో ఇంటి నుండి నువ్వు వెళ్ళిపో, నీ ముఖం నేను ఎప్పుడూ చూడను అని శరత్ చంద్ర అనేస్తాడు. దాంతో బాధగా భూమి ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది. ఇక జరిగిందంతా కృష్ణప్రసాద్ శారదాకి ఫోన్ చేసి చెప్పేస్తాడు. అప్పుడు శారద గగన్ ఆఫీస్ నుండి రాగానే ఇలా అంటూ ఉంటుంది, గగన్ నువ్వు భూమి ఎక్కడున్నా వెతికి తీసుకురావాలి అని అంటూ ఉండగా ఆ భూమిని నేను వెతికి తీసుకురావడం ఏంటి, ఆ శరత్ చంద్ర ఇంట్లో ఆనందంగా ఉంటుంది అని అనేస్తాడు గగన్. లేదురా, భూమి నిన్ను ప్రేమించిందని వాళ్ళకి తెలిసిపోయింది, భూమి నిన్ను భర్తగా కావాలని కోరిందంట, అందుకనే వాళ్ళు భూమిని ఇంటి నుండి గెంటేశారట. పాపం భూమి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయిందిరా, నిన్ను ప్రేమించి భర్తగా కావాలని అడిగినందుకు వాళ్ళు ఇంటి నుండి గెంటేశారంట అని శారద చెప్పగానే ఆనందంతో కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు గగన్. నువ్వే భూమిని ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకురావాలరా, భూమి ఎక్కడున్నా ఈ ఇంటికి చేరాలి అని శారద అంటుండగా నా భూమిని నేను వెతికి తీసుకొస్తా, భూమి ఎక్కడున్నా నేను తీసుకొస్తా అని గగన్ అంటూ ఇంటి నుండి పరుగున బయటికి వచ్చేస్తుంటాడు. నడి రోడ్డుపై భూమి ఏడుస్తూ ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమిని చేరతాడా, భూమిని గగన్ ఒప్పించగలడా, ఇప్పుడు గగన్ ఇంటికి భూమి చేరుతుందా, లేదంటే శరత్ చంద్ర శోభా చంద్రల కూతురు నేనని భూమి గగన్కి నిజం చెప్పేస్తుందా, అప్పుడు గగన్ రియాక్షన్ ఏంటి రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.